ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. ముందుగా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఈ మధ్య పాఠానికి ఎక్కువగా గ్యాప్ వచ్చింది. ఇంక నుంచి ఆ గ్యాప్ ఎక్కువ రాకుండా త్వరగా మనం సబ్జెక్ట్లో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. వేదము మరియు వేదాంగములో ఏ శాస్త్రమైనా సరే నిరంతర సాధన లేకపోతే మర్చిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అంత సులభంగా పట్టుబడేటటువంటి అంశాలు కావు ఇవి. అందుకోసమే ఇంక నుంచి మన వాట్సాప్ గ్రూప్లోనూ ప్రతిరోజునో లేదా విరిడిగా గ్యాప్ ఎక్కువ ఇవ్వకుండా ప్రతిరోజు ఏదో ఒక అంశానికి సంబంధించి ఒక ప్రశ్న అడగడమో లేదా చర్చ చేయడమో అనేది చేద్దామని భావిస్తూ ఉన్నాము. దాన్ని దగ్గరలోనే కార్యరూపాన్ని దాల్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మంది జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత కూడా అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కొద్దిగా నేర్చుకోవడము, కొన్ని రోజులు సాధన చేయడం, దాన్ని ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల మర్చిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే అక్కడక్కడ అమౌంట్ కట్టి ఫీజులు కట్టి కోర్సులో ఏమో జాయిన్ అయిపోయి వీళ్ళేమో నేర్చేసుకుంటారు. కానీ ఆ నేర్చుకునేటటువంటి అంశాలని ఏ విధంగా అప్లికేషన్లో ఉపయోగించాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు వచ్చేసింది అనేటటువంటి భ్రమలో ఉండి వీళ్ళు పాపం ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కొన్నిసార్లు తడబడుతూ ఉండడం, సరైనటువంటి ఫలిత నిర్ణయం చేయడంలో విఫలం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటివి జరగకూడదంటే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో ఎటువంటి పునాదులు వేసుకోవాలి, పునాదులు అనేది లేకుండా ఏదైనా మనం భవనం నిర్మించామనుకోండి ఏమైపోతుంది, కొన్ని రోజులకి కూలిపోతుంది కదా. ఎంత అందంగా నిర్మించినా పునాదులు గట్టిగా లేకపోతే, బలంగా లేకపోతే ఏమైపోతుంది. ఇప్పుడు కాలంలో పునాదులు వేయటం లేదేమో, పిల్లర్స్, స్తంభాలు. ఆ స్తంభాలని దృఢంగా వేయలేదనుకోండి ఆ భవనం ఏమైపోతుంది, త్వరగానే నిలమట్టమైపోతుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ప్రధానమైనటువంటి 6 స్తంభాలు ఉన్నాయి. ఆ 6 స్తంభాలు పటిష్టం చేసుకోకపోతే మనం నేర్చుకున్నటువంటి విద్యని సక్రమంగా వినియోగించేటటువంటి అవకాశాలు లభించవు, లేదా రైట్ ప్రిడిక్షన్ ఇవ్వడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మన ఛానల్లో నేర్చుకునేటటువంటి ప్రతి ఒక్కరి పునాదులు పటిష్టంగా వేయాలి. వారు ఆ స్తంభాలకు సంబంధించిన విషయంలో ఎప్పుడూ కూడా తడబడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక క్రమ పద్ధతిలో మనం సిలబస్ని రెడీ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు టాపిక్ చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రతి అక్షరము విలువైందే కాబట్టి పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ప్రధానంగా ఉపయోగించేటటువంటి పదాలు ఏంటా పదాలు? గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, భావములు. గ్రహాలు ఎన్నున్నాయో ఇంతకుముందే చెప్పుకున్నాం, 9 అని. రాసులు 12 అని చెప్పుకున్నాం. నక్షత్రాలు 27. వీటి గురించి వివరణ ఇవ్వాలి. రాసుల గురించి కూడా ఇంకా వివరణ ఇవ్వాలి. గ్రహాల గురించి మోస్తరు వరకు తెలుసుకున్నాం, ఇంకా వాటి యొక్క కారకత్వాలు తెలుసుకోలేదు, అవి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా భావములకు విషయానికి వస్తే భావములు 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలు ఏవేవి అనే విషయాలు, అవి వేటి గురించి తెలియజేస్తాయి అనే విషయాలు కూడా భవిష్యత్తులో ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటి 6 స్తంభాలు అన్నారు, చూపించేదేమో 4 చూపిస్తున్నారు అని అనుకున్నారు. ఇంకా పూర్తిగా టాపిక్లోకి వెళ్ళలేదు, కాస్త ఓపిక పట్టండి. ఇంకా భావములు అన్నాం. భావములు 12 భావములు ఉంటాయి. ఈ 12 భావాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న శ్లోకం ఉంటుంది. జన్మలగ్న తను ధన సహజ బంధు పుత్రారి కలత్ర మాయుర్భాగ్యంచ కర్మాయ జయశ్చ భావాహ అని. అంటే జన్మలగ్నం నుంచి క్రమంగా మొదటిది తనుభావము, రెండవది ధనభావము, మూడవది సహజ భావము, నాలుగవది బంధుభావము, ఐదవది పుత్రభావము, ఆరవది అరి. హరి అంటే శత్రువులు అని, శత్రువులు లేదా రోగములు, రోగములకు సంబంధించి శత్రువులకు సంబంధించి 6వ భావము, 7వది కలత్ర భావము, 8వది ఆయుర్భావం, 9వది భాగ్యం గురించి, 10 కర్మ, 11 ఆయము. ఆయము అంటే మనకు వచ్చేటటువంటి లాభము, లాభభావం అని కూడా చెప్తూ ఉంటారు.
12వది వ్యయభావం. ఇవి 12 భావాలు. ఈ భావాల గురించి కూడా భవిష్యత్తులో పూర్తిగా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక చెప్పినటువంటి 6 అంశాలు ఏమిటి అని అంటే అవి చూడండి, బోర్డు మీద రాశాను. మొదటిది గ్రహజం, రెండవది రాశిజం, మూడవది భావజం. ఎక్కువ మంది ఈ 3 మాత్రమే ఎక్కువగా నేర్చేసుకుంటుంటారు. ఇది సులభంగా వచ్చేస్తుంది, వీటిని అందులో పైకి నేర్చుకుంటారు, పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేయరు. ఈ 3 నేర్చేసుకున్న తర్వాత ఇంకా ఫలితం చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఫలితం నిర్ణయం చేయడం ఖచ్చితంగా విఫలమవుతారు. మరి ఇంకేం నేర్చుకోవాలి అంటే ముఖ్యమైనది, వీటి ద్వారా ఏర్పడేటటువంటి ఈ 3 అంశాల్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటి? గ్రహరాశిజం, గ్రహభావజం, యోగజం. ఈ 6 అంశాలు తెలియకుండా ఎవరైనా మేము జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేశాము అని అంటే అది హాస్యాస్పదం. అంటే ఆల్ఫాబెట్స్ అనేవి నేర్చుకోకుండా మేము మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్నాము, ఆ భాష మొత్తం మాకు మంచి పట్టు ఉంది అంటే ఎంత హాస్యాస్పదమో. అదేవిధంగా గణితంలో టేబుల్స్ ఉంటాయి, ఎక్కాలు ఉంటాయి. ఆ ఎక్కాలు పూర్తిగా రాకుండా, కనీసం ఎక్కాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా మేము డివిజన్స్ చేసేస్తాం, మల్టిప్లికేషన్స్ చేసేస్తాం అంటే ఎంత హాస్యాస్పదమో. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఈ 6 ప్రధాన స్తంభాలకు సంబంధించిన అవగాహన లేకుండా, వీటిని బలపరుచుకోకుండా ఎవరైనా ఫలితాన్ని చెప్పాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక వివరంలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రహజం. గ్రహజం అంటే ఏమిటి? ఆ పేరులోనే తెలుస్తుంది చూడండి. గ్రహజం అంటే గ్రహం యొక్క కారకత్వాలు. ఎవరూ లేనప్పుడు ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అంటే, ఏ విధమైనటువంటి ప్రభావం మన మీద లేనప్పుడు, ఎవరూ మనల్ని ప్రభావం చెయ్యనప్పుడు మనం ఎటువంటి సహజ గుణాలను కలిగి ఉంటామో అది మన సహజ లక్షణం అవుతుంది, అంతే కదా. అదేవిధంగా గ్రహాల మీద వేరే అంశాల యొక్క ప్రభావం లేకుండా ఉన్నప్పుడు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో వాటిని గ్రహజం అని అంటారు. వాటిని గ్రహ కారకత్వాలు అని అంటారు. ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రవి యొక్క కారకత్వాలు అంటే రవి అంటే రాజు అని, రవి అంటే నాయకుడు అని. అదేవిధంగా చంద్రుడు అన్నప్పుడు స్త్రీ స్వరూపమని, సౌమ్యమని. అదేవిధంగా కుజుడు అన్నప్పుడు ఆవేశమని, కుజుడు అంటే సైనికుడని, ఇలా చెప్పుకుంటూ వచ్చాం. అలా సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహకారకత్వాలు అని, గ్రహజం అని అంటారు. ఇక రెండవది రాశిజం. రాశి యొక్క కారకత్వాలు అది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. మేషం. మేషం అంటే అగ్ని సంబంధమైనటువంటి రాశి. మేషం అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండేది. మేషం అంటే చరలగ్నము, చరరాశి అని చెప్పుకుంటూ వచ్చాం కదా. అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి సహజ లక్షణం ఉంటుంది. ఆ రాశిలో పుట్టిన వాళ్ళు లేదా ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళు కొన్ని గుణగణాలను పొందడం, జన్మతః పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి దానిని ఏమంటారంటే రాశిజం అని అంటారు. తర్వాతది ఏంటి అంటే భావజం. అంటే భావాల యొక్క కారకత్వాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 12 భావాలు ఉంటాయి అని. ఆ 12 భావాల గురించి ఇంకా వివరంగా భవిష్యత్తులో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ భావం అంటే ఏంటి, తనుభావం అంటే ఏంటి, ధనభావం అంటే ఏంటి, మూడవ భావాన్ని సహజ భావం అని, విక్రమ భావం అని, సోదర భావం అని ఇలా కూడా చెప్తూ ఉంటారు. ఇంకా నాలుగవది మాతృభావం అని, విద్యకు సంబంధించి లోయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసేటప్పుడు ఈ 4th హౌస్ని చూసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఐదవది పుత్రభావం అని. ఐదవ భావాన్ని బట్టి చాలా విషయాలు మనకి తెలిసి ఉండాలి. అంటే ఏ భావం తీసుకున్నా ఆ భావం మనకి ఏమేమి అంశాలు తెలియజేస్తాయి అనే విషయాన్ని పూర్తిగా తెలిసి ఉండాలి. దానినే భావకారకత్వాలు అని అంటారు. ఆ భావకారకత్వాలకి ఇంకొక పేరు ఏంటి అంటే భావజన్. ఇక్కడి వరకు మాత్రమే ఎక్కువ మంది అవగాహన కలిగి ఉంటారు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి అంశాలు ఈ 3. ఎవరికి తెలియదు నేను అనడం లేదు, బాగా అధ్యయనం చేశారు వీళ్ళు జ్యోతిషం అంటే ఈ 3 అంశాలు కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. అది ఏంటి? గ్రహ రాశిజం. ఇప్పుడు చూడండి, గ్రహ రాశిజం అంటే ఒక గ్రహము తాను స్వయంగా ఇచ్చేటటువంటి, సహజంగా ఇచ్చేటటువంటి ఫలితమే కాకుండా తను ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంది, ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. దానిని గ్రహ రాశిజం అని అంటారు. అదేంటది? గ్రహం అన్న తర్వాత అన్ని చోట్ల ఒకే ఫలితం ఇవ్వాలి కదా, అది ఎలా మారిపోతుంది, తన సహజ లక్షణం ఎలా మార్చేసుకుంటుంది అని సందేహం వస్తుంది. మనమే మానవులతో కంపేర్ చేసుకున్నాం ఒకసారి, బాగా అర్థమవుతున్నప్పుడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు, తను తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అదే తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అదే వ్యక్తి తను పనిచేసేటటువంటి కార్యాలయంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అదే వ్యక్తి సమాజంలో బయట తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు.
ఒక శత్రువు ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు. లేదా ఒక దేవాలయానికి వెళ్ళాడనుకోండి, అప్పుడు తన ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ప్రతిసారి మారిపోతూ ఉన్నాడుగా, అంటే తన యొక్క ప్రవర్తనని తను ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మార్చుకుంటూ ఉన్నాడుగా. ఇప్పుడు ఇంట్లో తనకు నచ్చినటువంటి వస్త్రధారణ వేసుకొని ఇష్టం వచ్చినట్లు ఉంటారు. అదే ఇంకొక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి సభ ఏర్పాటయింది, లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అప్పుడు తను అలాగే ఉంటాడా? ఉండడు కదా. తనలో ప్రవర్తనలో మార్పు వస్తుంది కదా. అదేవిధంగా గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక గ్రహము ఏ ఏ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలని ఇస్తాయి. ఉదాహరణకు రవి గ్రహం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ గ్రహం అంటే ప్లానెట్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ముందు వీడియోలు కొంతమంది చూసుంటారు, చూడకుండా ఒకేసారి ఈ వీడియో చూశారనుకోండి, మళ్ళీ వెంటనే రవి గ్రహం కాదు, రవి నక్షత్రం కదండి, మీరు తప్పు చెప్తున్నారని చెప్పేస్తూ ఉంటారు. దయచేసి కామెంట్ చేసేటప్పుడు ముందు నుంచి మొదటి పాట నుంచి పూర్తిగా వింటే తప్పితే మీకు అవగాహన రాదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గ్రహం అంటే ఇక్కడ ప్లానెట్ కాదు. రవి సింహంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు, అదే మేషంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు, వృషభంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు, అదే మకర కుంభాలు శత్రుస్థానాలు కదా, మరి అక్కడ ఉంటే ఏ విధమైన ఫలితం ఇస్తాడు. అంటే తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి తను ఇచ్చేటటువంటి ఫలితం కూడా మారిపోతూ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేటటువంటి అంశమే గ్రహ రాశిజం. అదేవిధంగా గ్రహ భావజం అంటే ఒక గ్రహము కొన్ని భావాల్లో ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఒక గ్రహము తనకు సంబంధించినటువంటి భావంలో ఉంటే ఎక్కువ మంచి ఫలితం ఇస్తాయి అనేటటువంటి భ్రమలో ఉంటూ ఉంటారు. కానీ అది పూర్తిగా విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కొన్ని సందర్భాల్లో దానికి ఒక నియమం ఏంటది అంటే కారకో భావనాశాయ అని. అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి గ్రహం ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి పొందించదు అని ఒక రకమైనటువంటి సూత్రం ఉంది. అది డీప్గా చెప్పుకునేటప్పుడు ఇంకా వివరంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రహభావజం అంటే ఏంటి అంటే ఒక గ్రహము ఒక భావంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుంది. రవి మొదటి ఇంట్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, మూడవ భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు, చతుర్థ భావంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు, పంచమ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇలా ద్వాదశ భావాలలో ఒక గ్రహం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. సహజంగా ఇచ్చేటటువంటి ఫలితమే కాకుండా భావం యొక్క ప్రభావం చేత అవి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడమే గ్రహ భావజం. ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒక వ్యక్తి పిల్లలతో తండ్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అదే వ్యక్తి భార్యతో భర్తగా ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అదే వ్యక్తి తల్లికి బిడ్డలా ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి స్థానం అంటే సంబంధం ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రవర్తించడం జరుగుతోంది. అంతే కదా. పుత్రుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, భర్త యొక్క స్థానంలో కూడా ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అదే తండ్రి యొక్క స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు. గ్రహ రాశిజంలో ఇందాక చెప్పుకున్నప్పుడు ప్రదేశాన్ని బట్టి ప్రవర్తించే తీరు మారిపోతుంది అని చెప్పుకున్నట్టుగానే ఇక్కడ తను ఉన్నటువంటి పొజిషన్, ఏ పొజిషన్లో ఉన్నాడు, తండ్రి పొజిషన్లో ఉన్నాడా, కొడుకు పొజిషన్లో ఉన్నాడా, భర్త పొజిషన్లో ఉన్నాడా, అలా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అదే ఒక గ్రహము తానున్నటువంటి భావంలో ఇచ్చేటటువంటి ఫలితం కూడా అన్వయం అవుతుంది అని చెప్పుకోవచ్చు. దీనినే గ్రహ భావజమని అంటారు. ఇక ఇప్పుడు చూడండి, లాస్ట్ది ఏంటి అంటే యోగజం. యోగజం అంటే ఏంటి అంటే ఒక గ్రహము ఒక భావంలో ఒక రాశిలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితం ఇస్తుంది. ఇక్కడ గ్రహాన్ని భావము మరియు రాశితో కంపేర్ చేసి చెప్తూ ఉన్నాం. అంటే ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఒక రవి ఉన్నాడు, రవి ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు. ఆ మేషరాశి ఏమైంది, తనుభావమైందా, ధనభావమైందా, లేదా విక్రమ భావమైందా, ఏ భావమైంది అంటే రవి మేషంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితమే కాకుండా అది ఏ భావమైందో ఆ భావంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని కూడా కలిపి ఇస్తాడు అని. అలా ఈ మూడింటిని కంబైన్ చేస్తే, ఈ మూడింటిని సమన్వయం చేసుకుని ఫలితం చెప్తే దాన్ని ఏమంటారు, ఆ విషయాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే యోగజం అని అంటారు. యోగజంకి ఒక ఉదాహరణ చెప్పుకోవాలనంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి పిల్లలతో తనున్నటువంటి ప్రదేశాన్ని బట్టి కూడా ప్రవర్తించే తీరు మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇంట్లో ఉన్నప్పుడు చూపించేంత చనువు బయట ప్రదేశాల్లో అంత చూపించకపోవచ్చు, కార్యాలయంలో అదే పిల్లలతో అంత చనువుగా ఉండకపోవచ్చు, లేదా
పిల్లల యొక్క విద్యాలయాలకు వెళ్ళారనుకోండి, చదువుకునే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నంత చనువుగా అక్కడ అంత చనువుగా ప్రవర్తించరు కదా అదే పిల్లలతో. అదేవిధంగా సతీమణితో కూడా ఇంట్లో ఉన్నంత చనువుగా బయట ప్రదేశాల్లో ఉండడు కదా. అంటే తను ఉండేటటువంటి ప్రదేశము మరియు తను ఉన్నటువంటి స్థానము రెండూ కూడా తను ప్రవర్తించేటటువంటి తీరులో మార్పుని తీసుకొస్తున్నాయి. అలా చెప్పేటటువంటి విషయాన్నే యోగజమని అంటారు. అంటే మనకి గ్రహ కారకత్వాలు తెలియాలి, రాశి కారకత్వాలు తెలియాలి, భావ కారకత్వాలు తెలియాలి. దానితో పాటుగా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుందో తెలియాలి, ఒక గ్రహం ఒక భావంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితం ఇస్తుందో తెలియాలి. ఆ భావము ఇంకొక రాశికి సంబంధించిందే అయి ఉంటుంది కదా. ఆ ద్వాదశ భావాలే ద్వాదశ రాసుల్లోనే ఉంటాయిగా. ఆ ద్వాదశ రాసుల్లో ద్వాదశ భావాలుగా ఉన్నప్పుడు ఈ గ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఇస్తుంది, ఈ విషయం తెలిస్తే తప్పితే మనకి జ్యోతిష్శాస్త్రం పూర్తిగా అధ్యయనం చేసినట్టు కాదు. కాబట్టి మనం ఈ 6 అంశాలని కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాబోయే తరగతుల్లో విడివిడిగా గ్రహజం అంటే ఏంటి పూర్తిగా క్షుణ్ణంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రహజం అంటే ఏంటి, భావజం అంటే ఏంటి, రాశిజం అంటే ఏంటి, గ్రహ రాశిజం అంటే ఏంటి, గ్రహ భావజం అంటే ఏంటి, యోగజం అంటే ఏంటి, ఈ 6 అంశాలని క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన ఛానల్లో నేర్చుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా నక్షత్ర సూచి కాకూడదు. ఇది ధ్యాన ఉద్దేశం. ఇక నేటి ప్రశ్న, గ్రహ రాశిజం అంటే ఏమిటి? మీకు పాఠం అంతా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.